దివంగత నేత పరిటాల రవీంద్ర పెద్ద కొడుకు పరిటాల శ్రీరామ్ పరిటాల అనుచరులను కలిశారు. అనంతపురంలోని తన ఇంట్లో తండ్రి అనుచరులు టీడీపీ నేతలతో వర్ధంతిపై చర్చించారు. తొలిసారి శ్రీరామ్ కలవడంతో యువత పరిటాల అభిమానులు ఎంతో ఉత్సాహం చూపారు. ఈ నెల 24న జరగనున్న పరిటాల వర్ధంతిపై చర్చించడానికి పరిటాల శ్రీరామ్ జిల్లాలో యువతతో పరిటాల అభిమానులతో టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. నగరంలో జరిగిన సమావేశానికి యువత అభిమానులు భారీ ఎత్తున హాజరయ్యారు. శ్రీరామ్తో తొలిసారి ముఖాముఖి కావడంతో వారంతా ఉత్సాహం చూపారు. పరిటాల రవీంద్ర వర్ధంతి 6 ఏళ్లుగా ఘనంగా నిర్వహించామని, ఈ ఏడాది 7వ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల రవి భార్య సునీత చెప్పారు. టైం వచ్చినప్పుడు ఆ అబ్బాయి రాజకీయాల్లోకి వస్తారు. ఇప్పుడైతే ఆలోచనలు మా ఫ్యామిలీకి కానీ నా కొడుకు కానీ మా పెద్ద అబ్బాయికి కానీ ఇట్లా ఆలోచన లేవు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచనలు అయితే లేవు. అభిమానులు యూత్ అంతా ఇప్పుడు వచ్చినారు. మీరు వస్తే మీ అంటే మేము నడుస్తామని కూడా యూత్ అందరూ కూడా అడిగారు. ఇక్కడే కాదు, యూఎస్కి పోయినప్పుడు చాలామంది ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున కూడా చాలామంది కూడా అడిగారు. కానీ అట్లాంటి ఆలోచన అయితే ఇప్పటి వరకు లేదు. భవిష్యత్తులో అట్లాంటి ఆలోచన వస్తే తప్పకుండా ఎంపీగా తప్పకుండా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైనా చేస్తారు. ఇప్పుడైతే సేవా కార్యక్రమంలో తన కొడుకు శ్రీరామ్ రాజకీయ ప్రవేశంపై ఆమె స్పందించారు. అభిమానుల కోరిక మేరకు ఆ సమయం ఆసన్నమైతే శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని ఆమె చెప్పకనే చెప్పారు. ఇక నుంచి పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ నిర్వహించే అన్ని సేవా కార్యక్రమాలకు శ్రీరామ్ నేతృత్వం వహిస్తారన్నారు. పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఇకపై జరిగే అన్ని సేవా కార్యక్రమాల్లో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని, ఇందుకు మీ సహాయ సహకారాలు అవసరం అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతున్నంతసేపు యువత ఉత్సాహంగా కేకలు వేశారు. మొత్తం మీద పరిటాల శ్రీరామ్ రాక అటు పరిటాల అనుచరుల్లో టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.